రైతులకు 2 లక్షల రుణమాఫీ వెంటనే చేయాలి. రైతులకు 2 లక్షల రుణమాఫీ వెంటనే మాఫీ చేయాలి. రైతులకు 2 లక్షల రుణమాఫీ వెంటనే మాఫీ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలలో ప్రధానమైనది రుణమాఫీ. 2 లక్షల వరకు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రతి రైతుకు రుణమాఫీ వచ్చే విధంగా మేము అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి 6 గ్యారంటీలలో ఇది రుణమాఫీ కూడా ఒకటిగా ఉన్నది. వాస్తవంగా ఇప్పటి వరకు 2 లక్షలు అనేటువంటిది కాకుండా ఒకప్పుడేమో రేషన్ కార్డుగా గ్యారంటీ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ తర్వాత రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళకు కూడా అందరికీ కూడా 2 లక్షల వరకు మాఫీ చేస్తామని చెప్పారు. అయితే ప్రతి నెలకొకసారి వాయిదాల పద్ధతిలో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉన్నది. నిన్న అసెంబ్లీలో మేము మొత్తం 2 లక్షల రుణమాఫీ కంప్లీట్ చేసినామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం జరిగింది. అది వాస్తవం కాదు. ఇప్పటి వరకు కూడా 50% రుణమాఫీ కానటువంటి రైతులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అందుకనే ఖచ్చితంగా మీరు ఈ సమావేశాలలో, బడ్జెట్ సమావేశాలలో ప్రతి ఒక్కరికి 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా రుణమాఫీ వచ్చే విధంగా చేయాలి. గతంలో 2 లక్షలు అంటే పాపం పైన ఉన్నటువంటి వాళ్ళు 30,000, 40,000 చెల్లించినటువంటి సందర్భం కూడా ఉన్నది. అయినప్పటికీ కూడా ఈ 2 లక్షల రుణం మేము పూర్తిగా మాఫీ చేసినామని చెప్పి గొప్పని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైతులకు రోజుకొక ఆత్మహత్య జరుగుతున్నాయి. నిన్న కూడా తలమడుగు మండలంలో ఒక రైతు ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. ఈ రైతుల ఆత్మహత్యలు పరంపర కొనసాగుతుంది. మీరు దీన్ని అరికట్టాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రుణమాఫీ రావాలి. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించినటువంటిది అప్పుడు ఎన్నికల కన్నా ముందు ఇచ్చినటువంటి ఆ బడ్జెట్నే మేము ఇచ్చినామని చెప్పి గొప్పలు చెప్పుకోవడం జరుగుతున్నది. ఇప్పుడు 2 విడతలు రబీ గాని ఖరీఫ్ గాని పంటలకు రుణమాఫీ అనేటువంటిది రాలేదు, మన రైతు భరోసా రాలేదు. ఇప్పుడు 5 ఎకరాల వరకు 4 ఎకరాల వరకు ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారు. 5 ఎకరాల 4 ఎకరాలు అనేటువంటిది కూడా 3 ఎకరాల రైతులకు కూడా రాలేదనేటువంటిది అందరూ చెప్తున్నటువంటి సందర్భం ఉన్నది. ఏదైతే ఎప్పుడైతే మీరు సాఫ్ట్వేర్ కొడతారో ఖచ్చితంగా అందరికీ వచ్చినటువంటి పరిస్థితి గతంలో ఉన్నది. ఇప్పుడు ఏమో 3 ఎకరాల వాళ్ళకి రాదు, 4 ఎకరాలకు వస్తుంది, 4 ఎకరాలకు రాదు, 5 ఎకరాలకు వస్తాయనేటువంటి మాటలు చెప్తున్నారు తప్ప, ప్రతి నెల వాగ్దానాలు చేస్తున్నారు తప్ప ఆ రుణమాఫీ పూర్తి మన రైతు బంధు భరోసా అనేటువంటి పూర్తి స్థాయిలో రాదు. అందుకని ఖచ్చితంగా రైతు భరోసా కూడా అందరి రైతులకు వచ్చే విధంగా మీరు వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటన చేయాలని చెప్పి మేము కోరుతున్నాం.